తమిళ స్టార్ హీరో డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ మృతి వార్త సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు లేరనే వార్తతో చాలా మంది ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. ఇక విజయకాంత్ మరణ వార్త వినగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, విజయకాంత్ కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తమిళ సినిమా పరిశ్రమలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించారు. కుటుంబ విలువలతో పాటు సామాజిక అంశాల్ని మేళవించి సినిమాలో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాల్లో కూడా నటించారని తన ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సామాజిక స్పృహ ఉన్న విజయకాంత్ డిఎండికే పార్టీని స్థాపించారు. 2005 సంవత్సరంలో ఆయన పార్టీ ప్రకటించిన రోజు నేను మధురై ప్రాంతంలో షూటింగ్లో ఉన్నాను. ఆయన పట్ల అక్కడి ప్రజల ఆరాధ్య భావన, స్పందనని ప్రత్యక్షంగా చూశాను. ప్రజల పట్ల ఆయన స్పందించే తీరు, సమస్యలపై ఆయన తెగించి పోరాడే తీరు, ప్రజలకి అండగా నిలిచే తీరు ఎంతో మెచ్చుకోదగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎల్లప్పుడూ విజయకాంత్ ప్రజలకి అండగా నిలిచేవారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మానవతా దృక్పథంతో ఆదుకునేవారు. తొలి అడుగులో ఎదురైన ఫలితాన్ని చూసి అధైర్యపడకుండా రాజకీయాల్లో నిలబడ్డం ఆయన పోరాట పటిమని తెలియజేసింది. పరిస్థితులకు ఎదురొడ్డి సింహంలా నిలిచేవారు. ఆయనకి సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదని పవన్ కళ్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి అవమానాలు తట్టుకుని తమిళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదగడమే కాకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు. విజయకాంత్ గారిని చివరిసారిగా 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలిశానని పవన్ కళ్యాణ్ తన సంతాప ప్రకటనలో తెలియజేశారు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవదగిన నాయకుడని ఎందరో భావించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి శ్రీమతి ప్రేమలత గారు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.